వీటీ న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓచి కుప్పం ఇసుక రీచ్ ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని విఆర్ఓ పంచాయతీ సెక్రటరీలకు సూచనలు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ. 111 జీవో కారణంగా అందిన కాడికి దండుకుంటున్న అధికారులు. రామగుండం జెన్కో ప్లాంట్ లో బాయిలర్ చిమ్మి పగలడంతో ఎగసిపడ్డ పొగలు. అధికారుల అప్రమత్తంలో తప్పిన భారీ ప్రమాదం. తిరుపతి చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో సిట్ బృందం విచారణ నిమిత్తం వెళ్లింది. ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి గన్మాన్ ఈశ్వర్ను గ్రామస్తులను విచారించింది. పోలింగ్ ఘర్షణలో దగ్నమైన సర్పంచ్ కోటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని పరిశీలించింది. वीडियो दी नमस्ते सर. नमस्ते सर. ఫిజికల్ హ్యాండిక్యాప్ తీసుకెళ్ళారు ఓటింగ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకెళ్తే అప్డేట్ చేస్తాను. వచ్చాను, చూశాను, అవాల్యుయేట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్, కేసెస్ అన్నీ చూస్తున్నాను. ఇది ఓవరాల్గా మొత్తం స్టేట్లో హెడ్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు, దీన్ని బ్రీఫ్ చేస్తారు. నేను చేయడానికి లేదు సార్. ఇవాళ కొత్తగా మళ్ళీ మారినందాలు దొరికినాయని చెప్తున్నాను. ఎవరికి దొరికాయో నాకు తెలియదండి. ఎక్కడ దొరికాయో మరి మీకు ఎవరు ఇన్పుట్ ఇచ్చారో నాకు తెలియదు. నాకు తెలిసి అయితే లేదు. మొత్తం ఏ ఇన్సిడెంట్ ఉన్నా ప్రతి ఇన్సిడెంట్ మీద హెడ్ ఆఫీస్ నుంచి బ్రీఫింగ్ అక్కడ జరుగుద్ది, హెడ్ క్వార్టర్ జరుగుద్ది. సో నేను ఏమున్నా కూడా నేను మా ఆఫీసర్ చెప్పుకుంటాను. అంతవరకు తప్పించి నేను చేయాలి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఓచి కుప్పం ఇసుక రీచ్ ని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పరిశీలించారు. ఓజీ కుప్పం ఇసుక రీచ్ నందు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ రీచ్ కు సంబంధించి అనుమతి గడువు పూర్తయినా ఇంకా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టవలసిన బాధ్యత మీపైనే ఉందన్నారు. వెంటనే ఈ రీచ్ నందు ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని, చుట్టుప్రక్కల గ్రామాలలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని దండోరా వేయించాలని పంచాయతీ సెక్రటరీని, మండల తహసీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు ట్రై చేయట్లేదా? ఎలక్షన్
చూసుకోవాలి కదా వాళ్ళు పర్మిషన్ ఉందా లేదా అన్నది ఇప్పుడు ఎలక్షన్ ముందు కాదు ఎప్పుడు 2022 తోటి అయిపోయింది అప్పుడు వచ్చారు అప్పుడు స్టార్ట్ చేసాను ఎప్పుడు వచ్చారు మధ్యలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు వచ్చి ట్రై చేయట్లేదా ఎలక్షన్స్ అయినాయి ఇప్పుడు ఏఆర్ఓనా అందుకనే చూసుకోలేదు చూసుకోవాలి కదా వాళ్ళు పర్మిషన్ ఉందా లేదా అన్నది ఇప్పుడు ఎలక్షన్ ముందు కాదు ఎప్పుడు 2022 తోటి అయిపోయింది అప్పుడు వచ్చారు అప్పుడు స్టార్ట్ చేసాను ఎప్పుడు వచ్చారు మధ్యలో సబ్బుకి స్టాండ్ అండ్ ఇప్పుడు 2 కరెక్టే సబ్బు ఇప్పుడు ఇది డ్యూరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తాను చేయాలి కదా ఇప్పుడు 2022లో అయిపోతే వాడు మీరేనా ఇక్కడ లోపల అది 2022లో క్లోజ్ అయితే మొన్న దాకా ఎలా కంటిన్యూ అయింది 2022లో లీజ్ అయిపోతుంది మొన్న దాకా ఎలా కంటిన్యూ అవుతుంది హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్ లో ఇంట్లో ఎవరు లేని సమయంలో అరుణ 40 సంవత్సరాల గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. 2 పిల్లలతో కలిసి భర్త ఓటు వేసేందుకు శ్రీకాకుళం వెళ్లారు. వృత్తిరీత్యా భర్త పెయింటర్. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్కో ప్లాంట్ లో బాయిలర్ చింబి పై భాగంలో పగలడంతో బూడిదతో కూడిన పొగలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతమంతా బూడిదతో కూడిన పొగ కమ్మేసింది. అధికారులు వెంటనే గమనించి ప్లాంట్ పనులను ఆపివేసి మరమ్మతులు చేపట్టారు. దానితో భారీ ప్రమాదం తప్పింది.
శంషాబాద్ మండలం నానాజీపూర్ ఓ ఇంటి నిర్మాణ అనుమతుల కోసం 35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గ్రామ పంచాయతీ సెక్రటరీ పట్టుబడ్డారు. 111 జీవో కారణంగా ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో ఇదే అదునుగా అనుమతుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. తాజాగా 3 నెలల్లో శంషాబాద్ మండలంలోని నార్కూడ, నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏసీబీ అధికారులకు డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నమస్తే అండి. నా పేరు ఆనంద్, డిఎస్పీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీపీ దానికి నేను డిఎస్పీగా ఉన్నానండి. పక్కతల్లి గారని చెప్పేసి ఆయన ఇక్కడ ఒక 500 గజాల ప్లాటు నానాజీపూర్లో కొనుక్కున్నారని చెప్పేసి చెప్పారండి. అతనికి ఒక రూము ప్లస్ కాంపౌండ్ వాల్, తర్వాత హౌస్ నెంబరు, ట్యాక్స్ అసెస్మెంట్ అవి కావాలని చెప్పేసి ఆయన దాని పర్మిషన్ నిమిత్తమై ఈ నానాజీపూర్ పంచాయత్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. అప్పుడు వాళ్ళు 65,000 రూపాయలు డిమాండ్ చేశారట. దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే 50,000కి తగ్గించడం జరిగింది. మళ్ళీ బాలరాజ్ని అనే బిల్ కలెక్టర్ని కూడా కలవమని చెప్పేసి మన విలేజ్ పంచాయత్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అప్పుడు అతను బాలరాజ్ అనే బిల్ కలెక్టర్ని కూడా కలిశారు. కలిసిన తర్వాత అతను 50,000 ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా తప్పదని చెప్తే మళ్ళీ ఒకసారి చివరి ప్రయత్నంగా ఇంకోసారి వెళ్ళి మళ్ళీ రాధిక అని ఇక్కడ విలేజ్ పంచాయత్ సెక్రటరీ గారిని కలిస్తే తను 35,000 రూపీస్ డిమాండ్ చేశారు ఫైనల్గా. సో ఆ 35,000 రూపీస్ డిమాండ్ చేశారని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10:30 11 ఇక్కడికి వచ్చినప్పుడు 35,000 రూపీస్ రాధిక గారు త్రూ బిల్ కలెక్టర్ బాలరాజ్ గారి ద్వారా తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. సో దాని ప్రకారం ఫర్దర్గా రిమాండ్ అది కూడా అవసరమైతే చేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొనసాగుతున్న అల్లర్ల కేసుల విచారణ కోసం సిట్ అధికారుల బృందం నిన్న రాత్రి జిల్లాకు చేరింది. నేడు తాడిపత్రి పట్టణంలో పాటు యాడికి, ఎల్లనూర్లు ప్రాంతాల్లో సిట్ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేయనున్నారు. పోలింగ్ తర్వాత జరిగిన దాడులకు కారకులు ఎవరు, పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు తదితర అంశాలపై సిట్ బృందం ఎంక్వైరీ చేయనుంది.
వికారాబాద్ జిల్లా తాండూరులో పిడుగుపాటుకు పాత తాండూరు వాసి శేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో హనుమంత్ అనే బాలుడికి గాయాలయ్యాయి. ఫస్ట్ ఆయన పేరు చెప్పిన తర్వాత శేఖరు బాత్రూమ్ పోతాన్ని చెప్పి పోయిండు నాకు ఇంట్లో. అది పోయినప్పుడు వాన పడ్డదంట. వాన పడ్డప్పుడు చెట్టు కిందకి పోతే పిడుగు పడ్డదంట. దాంతో అది చెట్టు ఇరిగి మీన పడి ఇది అయ్యిండు. అన్ని ఇద్దరు కొడుకులు సార్ పేదోళ్ళు ఉన్నారు సార్. ఆర్థికంగా ఏం కష్టం చేసుకుని ఇది చేసే వాళ్ళు ఉన్నారు పేదలు. చాయ్ హోటల్ చిన్నగా పెట్టుకొని ఆర్థికంగా ఏమో పెద్ద ఇది వాళ్ళకి ఏమున్నా హోటల్ మీద ఇది చేస్తుంది. దాని నుంచి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓజీ కుప్పం ఇసుక రీచ్ ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీలకు సూచనలు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ. 111 జీవో కారణంగా అందిన కాడికి దండుకుంటున్న అధికారులు. రామగుండం జెన్కో ప్లాంట్ లో బాయిలర్ చిమ్మి పగలడంతో ఎగసిపడ్డ పొగలు. అధికారుల అప్రమత్తంలో తప్పిన భారీ ప్రమాదం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.